సో ఇప్పుడు ఈ 17న ఆల్ పార్టీ వచ్చేటట్టు కనపడతా ఉన్నాయి. ఎట్లా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు 17న? స్పెషల్‌గా ఇంకేమైనా ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారా? కేంద్ర ప్రభుత్వానికి మాస్టర్‌లు గాని సందేశం పంపబోతున్నారా ఈ 17 తారీఖున? 17వ తారీఖు ధర్నా కార్యక్రమం ఏదైతుందో మేము శాంతి చర్చల కమిటీ చిన్న మీటింగులు పెడుతూ పోయినాం. మాకు అనూహ్యమైన స్పందన మాకు వచ్చింది అన్నట్టు. మేము పిలిచిన తర్వాత దాదాపు మేము రామనే పార్టీ వాళ్ళు ఎవరు మాకు కనబడలే, ఒక్క బీజేపీ తప్పించి. నేను కిషన్ రెడ్డి గారికి కూడా చాలాసార్లు ఫోన్ చేసిన, నేను ఈయనకు ఎవరు మనం బండి సంజయ్ గారికి కూడా నేను ఫోన్ చేసిన, ఇది వాళ్ళ పిఏలు చెప్తాం సార్ అంటారు కానీ చెప్పరు. వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. విషయం ఏంటంటే మేము ఇప్పుడు మీ ద్వారా కూడా బండి సంజయ్ గారికి దాని తర్వాత ఆయన చెప్పే విషయం ఏంటంటే, అరే మాతో మాట్లాడడానికి మీకు ఇబ్బంది ఏమయ్యా బాబు, మావోయిస్టులతో కాదు శాంతి చర్చల మాతో మాట్లాడండి, చెప్తాం మీకు ఏం చెప్పాలో మేము చెప్తాం, వాళ్ళేం చెప్తారో వాళ్ళు చెప్తాం, మరి వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడండి. మాట్లాడితే తప్పేమున్నది? ఒక మానవ ధర్మం కదా, ఒక మానవ ధర్మం. మేము ఒక రిటైర్డ్ జడ్జిగా మాట్లాడదామంటున్నాం, శాంతి చర్చ వాళ్ళ తరఫు నుంచి అనుకోండి, ఎట్లా అనుకోండి. దీని లోపల అసలు మేము వాళ్ళ తరఫున కాదు, వీళ్ళ తరఫున కాదు. ఈవెన్ ఒక పోలీసు వాళ్ళు కూడా చనిపోద్దని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అందులో చర్చించండి దానిలో, కానీ వీళ్ళు చర్చించడానికి సిద్ధంగా లేరండి. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఒక అనూహ్యమైన సంబంధం మాకు రెస్పాన్స్ వచ్చింది. దానిలో ఖమ్మంలో మీటింగ్లు అయినాయి, వరంగల్లో మీటింగ్ అయింది, మాకు కొన్ని ఆంధ్ర ప్రాంతంలో కూడా మీటింగ్లు అయినట్టు తెలిసింది, వేరే రాష్ట్రాల్లో కూడా మీటింగ్లు అయినట్టు తెలిసింది. చర్చలు జరపాలని చెప్పేసి ఇక్కడ కూడా యూనివర్సిటీలో ప్రదర్శన చేశారు, పూర్వ విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సిపిఐ ఎంఎల్ మాస్లైన ఇంకో సిపిఐ ఎంఎల్ పార్టీలు కూడా కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టేసినాయి. ఇక తర్వాత మేము పిలిచిన మీటింగ్ అందరు వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, మొన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చాడు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక ఆయన వచ్చాడు, టీఆర్ఎస్ నుంచి దాసు శ్రావణ్ గారు వచ్చారు దానిలో. సో ఇట్లా అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఈ శాంతి చర్చలు జరపాలనే దానికి మద్దతు ఇస్తున్నారు. లేకపోతే మా శాంతి చర్చల కమిటీకి మాకెక్కడుంది కెపాసిటీ? అంటే జనాన్ని సమీకరించడము చేయడము మాకేం చేత కాదు కదా ఆ విషయం లోపల. అందుకని ఇప్పుడు మేమయ్యే వాళ్ళందరం కూడా కలిసి ఏమంటే ఒక పెద్ద ఎత్తున మనం ప్రదర్శన నిర్వహిద్దాం అని అన్నారు. 17th పెట్టాము. మేము అనుకుంటున్నాం చాలామంది ప్రజలు అంటే శాంతి చర్చలు జరపాలని కోరుకునే వాళ్ళందరూ కూడా అందులో పాల్గొంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ప్రజాస్పందన చూసైనా కూడా ప్రభుత్వాలు కొద్దిగా కదిలితే బాగుంటుంది. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ఏం ఆలోచించాలంటే, అధికారం ఉన్నటువంటి వాళ్ళు మేము చేసేటటువంటి దాన్ని ప్రజలు మెచ్చుతలేరా అని చూడాలి. దీని లోపల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేదాన్ని, అమిత్ షా చేసేదాన్ని, మోడీ చేసేదాన్ని ప్రజలు మెచ్చారా అంటే మరి రేపు తెల్లారి ఎలక్షన్స్ జరిగితే తెలుస్తుంది ప్రజలు మెచ్చరో అనేటటువంటి దానిలో. కానీ ప్రపంచంలో ఎక్కడన్నా కానీ దానిలో మనుషుల్ని చంపేటటువంటి వాళ్ళని సామాన్య ప్రజలు ఎక్కడ అంగీకరించారండి? దానిలో డయ్యర్ను అంగీకరించలేదు. భగత్ సింగ్ను ఉరిదీస్తే కూడా భారత ప్రజలు, మేము భగత్ సింగ్ను ఉరిదీసి భారత ప్రజలు సైలెంట్ అయిపోతారని అనుకున్నారు. వాళ్ళు సైలెంట్ గారు. అందులో మీరు ఒక 10 మంది ఇంకో 50 మంది మావోయిస్టులను చంపినా కూడా సమస్య పరిష్కారం అవుతుంది నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మావోయిస్టుల సమస్య వేరే, అది మామూలుగా వేరే ఆర్గనైజేషన్ల సమస్యలు కాదు. అది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, రైతుల అప్పులు, పేదరికము, ఇంకా విద్య పేదలకు అందుబాటులో లేకపోవడము, వైద్యం అందుబాటులో లేకపోవడము, ప్రజల జీవన పరిస్థితి, ప్రజలలో దోపిడీ ఇంకా కొనసాగడం, కల్తీ విత్తనాలు, దానిలో ఇంకా వడ్డీ వ్యాపారం చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో. ఇవన్నీ కారణాల వల్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి వల్ల వాళ్ళు మావోయిస్టుల వైపు చేస్తారు. ఈ సమస్యలు మీరు పరిష్కారం చేస్తే ప్రభుత్వము, ప్రజలు ఎందుకు మావోయిస్టుల వైపు పోతారు? నిరుద్యోగం లేదనుకో, ఆకలి బాధ లేదనుకో, ఇప్పుడు పేదరికం లేదనుకోండి, దోపిడీ లేదు, కల్తీ విత్తనాలు లేవు, రైతుల ఆత్మహత్యలు లేవు, దానిలో మీరే పేదరికం నిర్మూలిస్తే ఈ సమస్య ఎట్లా ఎందుకు ఉంటుంది? నిరుద్యోగం ఉంది, నిరుద్యోగాన్ని ప్రభుత్వం నిర్మూలిస్తే
డబ్బు లేదండి. డబ్బు ఎందుకు లేదండి? డబ్బు లేదు. భారతదేశంలో డబ్బు లేదనే సమస్య లేదు. మోడీ గారే చెప్పారు 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ 2014 చెప్పాడు. ఇప్పుడైతే డబల్ అయ్యుండొచ్చు. అవును. దాదాపు 100 లక్షల లక్షల కోట్లేందో మరి ఎంత అయిందో తెలియదు దాని లోపల డబ్బు బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీలో 4వ వంతు బయటకు తీసుకొస్తే భారతదేశంలో ఒక 25 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, డాక్టర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, నిమ్స్లో దానిలో ఎక్కడ ఏ పోస్టులు ఇవాళ కంప్లీట్ ఉన్నాయని ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు లేవు. మరి ఎట్లా అవుతుంది సమస్య పరిష్కారం? అంటే ఒక నలుగురు మావోయిస్టులను చంపితే దేశం నిరుద్యోగం పోతుందా? నలుగురు మావోయిస్టులను చంపితే పేదరికం పోతుందా దేశంలో? అది వాళ్ళ భ్రమ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.